డిక్షన్లో పర్ఫెక్షన్, యాక్టింగ్లో ఈజ్, డాన్స్లో గ్రేస్తో చిన్న వయసులోనే స్టార్ హీరోగా కెరీర్ని మలుచుకున్నాడు ఎన్టీఆర్. బాలనటుడిగా, బాలరామాయణం హీరోగా, స్టూడెంట్ నంబర్ 1 ఆది, సింహాద్రితో సినీ ప్రియుల్ని మెస్మరైజ్ చేశాడు. ఎంత టాలెంట్ ఉన్నా టాలీవుడ్కే పరిమితమయ్యాడు. తన ఆత్మీయ మిత్రుడు రామ్ చరణ్తో కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ RRRతో పాన్ ఇండియా మార్కెట్లోకి జనవరి 7న తొలిసారిగా అడుగు పెడుతున్నాడు ఎన్టీఆర్. తాను ఎంతో ప్రేమగా జక్కన్న అని పిలుచుకునే రాజమౌళి ద్వారానే పాన్ ఇండియా స్టార్గా లాంచ్ అవుతున్నాడు. తెలుగు తర్వాత కన్నడలో మాత్రమే ఎన్టీఆర్కు కొంత ఇమేజ్ ఉంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో కలిసి జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ మలయాళంలో మార్కెట్ని దక్కించుకోలేకపోయాడు తారక్. తమిళంలోకి అనువాదాలు నామమాత్రంగానే ఉన్నాయి. హిందీలోకి అసలు అడుగే పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాన్ ఇండియా డైరెక్టర్గా క్రేజ్ ఉన్న రాజమౌళి డైరెక్షన్లో RRRతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్. ఇక నుంచి పాన్ ఇండియా ఎలిమెంట్ ఉంటేనే ఎన్టీఆర్ సినిమాలు నటిస్తాడట. అందుకనుగుణంగా యూనివర్సల్ స్టోరీ లైన్స్ నే ఎంచుకుంటున్నాడు తారక్. నెక్స్ట్ ప్రాజెక్ట్ గా కొరటాల శివ డైరెక్షన్ లో నిర్మాణం కానున్న చిత్రంలో ఇలాంటి జాగ్రత్త తీసుకున్నాడట. వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందే మూవీకి పాన్ ఇండియా డైరెక్టర్ ఆట్లీని సెలెక్ట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే చిత్రానికి KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ని ఎంచుకున్నాడు తారక్. ఇలా వరుసగా పాన్ ఇండియా డైరెక్టర్స్తో పాన్ ఇండియా ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ లైన్తో తన కెరీర్ని ఉరకలెత్తేస్తున్నాడు ఎన్టీఆర్.